అందరికీ నమస్తే. నేను మీ చరణ్ వెంకట్ కాకినాడ. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. రోజు నేను అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి మాట్లాడుతున్నాను. మహిళలు వారి త్యాగాలకు గుర్తింపుగా ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మహిళా దినోత్సవం వెనుక కన్నీటి చరిత్ర ఉంది. ప్రతి సందర్భంలో చరిత్రలో రికార్డ్ అవుతుంది. భవిష్యత్తు తరాలకి కొత్త తరాలకి ఎప్పటికప్పుడు సరైన చరిత్రను అందించకపోతే వెనుక జరిగిన ఆ పురిటి నొప్పుల బాధ ఈ వర్తమానానికి అర్థం కాదు. రోజు చేసుకునే సంబరాలే నిజమైన సంబరాలు అనుకునే ప్రమాదము ఉంది. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత మనిషి ఎంతగానో మారిపోయాడు. పారిశ్రామిక విప్లవం పెట్టుబడిదారులకు డబ్బును సంపాదించి పెట్టే ఒక స్థితిని తీసుకొని వచ్చింది. స్త్రీ అయినా పురుషుడైనా శ్రామికులుగా పనిచేస్తున్నప్పుడు వారి రక్తమాంసాలను పిండి వస్తువులుగా తయారు చేసుకుని వేల కోట్లు సంపాదించడానికి ఒక ప్రాతిపదికను పారిశ్రామిక విప్లవం ప్రపంచంలో రూపొందించి ఆ క్రమంలో ఆధారంగా చేతి వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగం దెబ్బతిని వారి ఉపాధిని కోల్పోతున్న సమయంలో ఎక్కడ పరిశ్రమలు ఉన్నాయో అక్కడికి వలస రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలో స్త్రీ పురుషులు పరిశ్రమలలో రోజువారీ కూలి నెల జీతం కోసం పనిచేసే విధంగా వారు జీవితాన్ని గడపాలి అనుకున్నారు. ప్రపంచంలో మహిళా దినోత్సవానికి ప్రాతిపదిక రూపొందింది. ఆ కాలంలో స్త్రీల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదంటే స్త్రీలు ముఖ్యంగా బట్టలు కొట్టడం, మిషన్ పైన కూర్చోవడం, మనిషి యంత్రంగా మారిపోయిన ఒకానొక స్థితి మనం అర్థం చేసుకోవాలి అంటే చార్లీ చాప్లిన్ తీసినటువంటి ఆనాడు వచ్చిన సినిమాలను మనకు అర్థమవుతుంది. యంత్రానికి మనిషికి తేడా లేకుండా మనిషిని వస్తువుగా శ్రమను వస్తువుగా తయారు చేసిన పనిని గురించి చూస్తాం. ఎన్ని రోజులు ఇలా శ్రమను దోచుకుంటారు. సందర్భంగా మహిళలు రోడ్డుపైకి వచ్చి పోరాటాలు జరిపేవారు. సుమారు 70 సంవత్సరాల కాలం నుంచి సందర్భాలు కనిపిస్తాయి. బిడ్డకు పాలు ఇవ్వడానికి వెళ్తే సమయంను కూడా లెక్క కట్టి డబ్బులు కట్ చేసేవారు. శ్రమను గౌరవించే చట్టాలు లేవు. 14, 16, 18 గంటలు పని చేయించుకునేవారు. సమాజంలో అత్యధికంగా దోపిడీకి గురి అయ్యేవారు. పోరాటాల ఫలితంగా, కార్మిక పోరాటాల ఫలితంగా, స్వతంత్ర పోరాటాల ఫలితంగా, సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పోరాటాల ఫలితంగా మొత్తం ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ గొంతు వినిపించవలసిన పరిస్థితి ఏర్పడినది. ఇచ్చిన చైతన్యంతో సిద్ధాంతాలతో రూపొందించిన జన ఆందోళనలు ప్రాతిపదిక ఏర్పడింది. మొట్టమొదటిసారి అన్ని దేశాల వారు జర్మనీ, స్విట్జర్లాండ్, అమెరికా, ఇంగ్లాండ్, రష్యా ప్రతినిధులు అందరూ కలిసి ఒక చోట సమావేశమై 1910వ సంవత్సరంలో 100 మంది ప్రతినిధులు సమస్యల పరిష్కారం కోసం చర్చించారు. చర్చలో అంశాలు సమస్యలు ఓటు హక్కు కావాలి, పని గంటలు తగ్గించాలి, విశ్రాంతి కావాలి, స్త్రీలకు ఉండే ప్రత్యేక సమస్యలు అర్థం చేసుకోవాలి. ఈ హక్కుల సాధన కోసం సమావేశమయ్యారు. 1913వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. పిల్లలు, స్త్రీలు, పెద్దవారు బలవుతున్నారు. ఐక్యరాజ్య సమితి 1975లో సమావేశం ఏర్పాటు చేసింది. ప్రపంచ దేశాలను ఆహ్వానించింది. స్త్రీల మీద చర్చించడం మొదలు పెట్టింది. స్త్రీలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, రాజకీయాలలో ఉంటున్నారు, పోరాటాలు చేస్తున్నారు, తమ హక్కులను వినియోగించుకుంటున్నారు. 1949లో అంతర్జాతీయ మహిళా శ్రమని నమ్ముకుని జీవించే మహిళా కార్మిక స్త్రీలు జరిపిన పోరాటం ఇది. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ కార్మిక మహిళగా పిలుపునిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా
మహిళా దినోత్సవంను మార్చ్ 8వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ మహిళా దినోత్సవం ధనిక మధ్యతరగతి వారి దినోత్సవం కాదు. శ్రమను నమ్ముకొని జీవించే కార్మిక స్త్రీ జరుపుకునే దినోత్సవం. మహిళకు జోహార్లు.